బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో డ్రగ్స్ లేని రాష్ట్రంగా సర్కార్ కసరత్తు ముమ్మరం. నల్గొండ జిల్లాలో ఎస్పీ ఆదేశాలతో డ్రగ్స్ పై ఉక్కుపాదం. డీఎస్పీ శివరాం రెడ్డి ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. యువతీ యువకులు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి అని డీఎస్పీ శివరాం రెడ్డి పీవీసీ న్యూస్ ఛానల్స్ ప్రత్యేక ఇంటర్వ్యూలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ గంజాయి విషయంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంజాయి రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగా మా ఎస్పీ గారి ఆదేశానుసారము మేము మన జిల్లాలో ఉన్నటువంటి హైవే దాదాపు 67 కిలోమీటర్స్ ఉంది. దాంట్లో ఫ్రీక్వెంట్గా వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేసి ఎక్కడైతే మన ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో అటువంటి వాటిని గతంలో అనేక కేసులు చేసి పెద్ద ఎత్తున గంజాయి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా టౌన్లో, నల్లగొండ పట్టణంలో, అదేవిధంగా చుట్టుపక్కల మండలాల్లో కూడా అన్ని చోట్ల ఎస్పీ ఆదేశానుసారం మేము సర్ప్రైజ్ చెకింగ్, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఏవైతే వెంచర్స్ కానీ అక్కడ కానీ యూత్ గంజాయి సేవిస్తున్నారనే సమాచారం ఉంటే ఇమ్మీడియట్లీ వెళ్ళడము, రైడ్ చేయడము, కొంచెం కూడా కేసులు చేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అదేవిధంగా కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు ఎక్కడైతే ఈ యువత ఏదైతే ఉన్నారో, చదువుకున్న యువత, తర్వాత వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, ఆ యువత ఏం చేస్తున్నారో, కాలేజీకి పోతున్నారా, ఏం పని చేస్తున్నారో, ఇంటికి ఇన్ టైంలో వస్తున్నారా, లేకపోతే ఈవినింగ్ పూట ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళపైన ఒక నిఘా పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళ ఒక కంట కనిపెట్టాలా. అదేవిధంగా యూత్ కూడా విజ్ఞప్తి ఏంటంటే, చదువుకునే యూత్, ముఖ్యంగా చదువుకునే యువత, మీరు దీనికి అడిక్ట్ అయితే మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. అదేవిధంగా మీ పైన ఏమైనా క్రిమినల్ కేసులు అయితే మీకు ఉద్యోగాలు రావు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఆ మత్తులో తూలి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడము, ఆర్థికంగా మరియు అదేవిధంగా మానసికంగా, శారీరకంగా కూడా బలహీనలు అయిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానివైపు, మత్తు పదార్థాల వైపు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ వైపు పోకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవడానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ పేరెంట్స్ కూడా వాళ్ళను ఏదైనా ఉంటే ఇటువంటి వాటిపైన వాటికి అలవాటు పడుతున్నారన్న సమాచారం ఏదైనా ఉంటే ఇమీడియట్లీ మాకు సమాచారం ఇవ్వాలి. ఆ పిల్లలు కూడా కౌన్సిలింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానితో పాటు ఎవరైనా పెడ్లర్స్, ఎవరైనా అమ్ముతున్నట్టు కూడా సమాచారం ఉంటే ఇమీడియట్లీ ఎవరైనా సమాచారం ఇచ్చినా, మా ఎస్హెచ్ఓలకు ఇచ్చినా, మాకు ఇచ్చినా వారి యొక్క సమాచారం ఉపయోగించడం జరుగుతుంది. తద్వారా మనం సంఘానికి సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగరూకతతో ఉండి మనదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుందో దాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు మా గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాము. మా సారు ఎస్పీ గారు కూడా అందరికీ చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలో గంజాయి లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.